ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మీలో చాలా మంది మ్యారేజ్ అయ్యి ఈ మాటలు వింటున్నా. మీరు మ్యారేజ్ అయ్యి అత్త మామలతో కలిసి ఉండేవాళ్ళు ఉన్నారు కదండి. మాది కూడా జాయింట్ ఫ్యామిలీయే. అయితే ఒకసారి నయోమి గ్రంథం, అంటే మీరు మీ అత్త మామలతో ఎలా ఉంటున్నారు నాకైతే తెలీదు, మీకు తెలుసు కదా. ఒకసారి నయోమి గ్రంథం మనం చూద్దామా? అసలు నయోమి గ్రంథం ఎందుకు రాయబడింది? నయోమి గ్రంథం రాపించాల్సిన అవసరం, ఒక అత్త కోడల మధ్య ఇలాంటి ప్రేమ ఉండాలి అనేది తండ్రి ఆలోచించి, మన కోసం ఆలోచించి, అంటే ఆయనకు తెలుసు కదా రాబోయే తరాల్లో ఇక అత్త కోడల మధ్య వైర్యమే ఉండిద్ది కానీ ప్రేమలు ఉండవు, ఒకరి మీద ఒకరు ద్వేషాలే కానీ లోబడి ఉండే కోడళ్ళు ఉండరు, కోడళ్ళు ప్రేమించే అత్తలు కూడా ఉండరు. కాబట్టి అలా నా పిల్లలు, అలా ఈ యొక్క తరాలు గతించిపోయిన రాబోయే తరాల్లో కూడా అలాంటి మనసు నా బిడ్డలకు రాకూడదు. ఒకవేళ వస్తే ఇదిగో ఈ వాక్యం చదువుకొని వాళ్ళని వాళ్ళు సరిచేసుకోవాలి అనే ఉద్దేశంతో తండ్రి రూతు గ్రంథాన్ని మన కోసం రాపించి పెట్టాడు కదండి. లేకపోతే ఏం అవసరం అండి తండ్రికి? కాబట్టి ఒక్కసారి మనం రూతు గ్రంథాన్ని చూద్దామా? అయితే నయోమి అని ఆమె ఉండింది కదా. ఒక ఆయన ఉన్నాడు, ఎలీమెలకు ఆయన పేరు. అయితే ఆయన బెత్లెహేము, యూదా బెత్లెహేంలో ఉంటే అక్కడ బాగా కరువు వచ్చేసింది. కరువు వచ్చేసినప్పుడు మోయాబు దేశంలో అంత కరువు లేదని తెలుసుకొని అక్కడికి అతని భార్య ఎవరంటే, ఎలీమెలకు భార్య ఎవరంటే నయోమి ఎలీమెలకు భార్య. అయితే ఆయన భార్యని, ఆయన ఇద్దరు కొడుకులు ఎవరంటే మహలోను, కిల్యోను, వాళ్ళిద్దరిని తీసుకొని మోయాబు దేశానికి వచ్చారు కదండి. మోయాబు దేశానికి వచ్చారు. మోయాబు దేశం వచ్చిన కొన్నాళ్లకి నయోమి పెనిమిటి అయిన ఎలీమెలకు చనిపోయిన తర్వాత ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండరు. అయితే ఇక నయోమి తన ఇద్దరు బిడ్డలకు పెళ్లి చేసింది. ఆ ఇద్దరు కోడళ్ళు మోయాబు స్త్రీలనే వివాహం చేసింది కదా. వారిలో ఒక దాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. అట్లా ఉంటున్నప్పుడు ఒక 10 సంవత్సరాలు కాపురం చేశారు. 10 సంవత్సరాలు కలిసున్న తర్వాత మహలోను, కిల్యోను ఇద్దరు చనిపోయారు. భర్త చనిపోయాడు, ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఇక మిగిలింది నయోమి, ఇద్దరు కోడళ్ళు. ఈ స్టోరీ మనందరికీ తెలుసు, ప్రతి ఒక్కళ్ళకి తెలుసు కదా. ఎన్నిసార్లు వినాలి సిస్టర్, ఎన్నిసార్లు చెప్తారు సిస్టర్ అని మీరు అడుగుతారేమో. అది ఎందుకనేది కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ భర్తలు లేరు, పెద్ద దిక్కు లేదు ఇంటికి. ఒక ఆడామె ఉంది. ఆమెకు లోబడి కోడళ్ళు లోబడాల్సిన అవసరం ఉందండి? అవసరం లేదు. ఇప్పుడు పిల్లలు భర్త ఉంటే ఉండొచ్చు, భర్తలే లేనప్పుడు ఇక వాళ్ళకేం పని అని కొంతమంది ఆలోచిస్తున్నారు కదా ఇప్పుడున్న జనరేషన్లో. ఈ తరంలో, ఆ తరంలో కూడా అలా ఆలోచన వచ్చింది. కాబట్టి అసలు నయోమి ఆమె మనసు ఒప్పుకోవచ్చు, ఎందుకంటే దేవుని వంశంలో నుంచి వచ్చిన ఆమె కాబట్టి ఆ మైండ్, ఆ ప్రేమ అనేది అలా అంత ప్రేమించింది కోడలని. అసలు ఎంత ప్రేమించింది, కొడుకులతో సమానంగా కోడలను కూడా ప్రేమించింది కదా. ఏమనింది నయోమి తన ఇద్దరు కోడళ్లను చూచి, మీరు మీ తల్లుల యొద్దకు, మీ ఇండ్లకు తిరిగి వెళ్ళండి. చనిపోయిన వారి ఎడలను, నా ఎడలను మీరు దయచూపొద్దు. యెహోవా మీ ఎడల దయచూపుడు. నా మీద మీరు జాలి పడొద్దమ్మా. నేనేమైనా పర్వాలేదు, నాకు బ్రతుకున్నా లేకపోయినా పర్వాలేదు, నాకు తింటున్నా లేకపోయినా పర్వాలేదు, నాకు వృద్ధాప్యం వచ్చి నేను మంచంలో పడ్డా పర్వాలేదు. మీరెళ్ళండి, మీరు సుఖంగా ఉంటే చాలు, మీరు సంతోషంగా ఉంటే చాలు. ఇక్కడుంటే నాలాగా మీరు కూడా తోడు లేకుండా, నేనంటే ముసలిదాన్ని, నా వయసు అయిపోయింది, కానీ మీరు యవ్వనంలో ఉన్నారు, మీకు అలా జరగకూడదు. మీరు అలాంటి కోరికలు, ఆశలన్నీ చంపుకొని మీరు బ్రతకడం నాకు ఇష్టం లేదమ్మా. కాబట్టి మీరు వెళ్ళండి, మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు ఎవరిని చూపిస్తే మళ్ళీ పెళ్లి చేసుకోండి, తిరిగి కొత్త జీవితం, న్యూ లైఫ్ స్టార్ట్ చేయండి అని అసలు ఎంత చక్కగా ఏ అత్త అయినా చెప్పిందండి. ఇంత చక్కగా మీ ఇంట్లోనే ఒకసారి చూసుకోండి. మా అత్త ఎప్పుడన్నా చెప్పిందా? ఏమా ఉండిద్ది, ఎందుకు ఒక్క మాట నాకల్లే మాట్లాడదు, ఒక్క మాట ప్రేమగా మాట్లాడదు అనుకుంటున్నారా?
అనుకోండి, పర్వాలేదు, ఎందుకంటే జరిగే పరిస్థితులను బట్టి. అయితే తర్వాత మనం అలా అనుకోవచ్చు అనుకోకూడదు కూడా మళ్ళీ మనకి కోడళ్ళకు కూడా ఉండిద్ది కదా ఇక్కడ. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, వద్దత్తమ్మ, మాకు వద్దత్తమ్మ, నువ్వు ఒంటరిదాని అయిపోయావు. నువ్వు ప్రేమించినంత ప్రేమగా నా తల్లిదండ్రులు కూడా నన్ను ప్రేమించరు. వద్దత్తమ్మ, నీ ప్రేమే మాకు కావాలి. నీ కొడుకు లేకపోయినా పర్వాలేదు, నువ్వుంటే చాలు, మాకు నీ తోడు మాకుంటే చాలత్తమ్మ. ఎలుగెత్తి ఏడ్చారంట. ఎలుగెత్తి ఏడవడం అంటే ఎంత ఏడ్చారో, పెద్దగా అరిస్తే ఏడుస్తారే అలా ఏడ్చారంట. ఏడ్చి ఆమెతో చెప్పారు, నీ ప్రజల యొద్దకు మేం కూడా వస్తాం, మమ్మల్ని పంపించొద్దు అని చెప్పినప్పుడు ఆమె అసలు ఇక్కడ ఎంత చక్కగా నయోమి అప్పుడు ఎట్లా మాట్లాడుతుంది, నా కుమార్తెలారా అంటే నా కోడళ్ళారా అనలా, నా కుమార్తెలారా అంటే కొడుకుల కన్నా కోడల్నే ఎక్కువ ప్రేమించిందండి నయోమి. కొడుకుల కన్నా కోడళ్ళనే కూతుర్లులాగా చూసుకుంది. ఆమె నిజంగా అంత ప్రేమగా చూసుకోకపోతే వాళ్ళు అత్త కన్నా అమ్మలాగా వాళ్ళు ఫీల్ అయ్యారు. నీతోనే మేము వస్తాం, మాకు నువ్వుంటే చాలమ్మా, నువ్వు చూపించినంత ప్రేమ మాకెవరు చూపించరు అని ఎలుగెత్తి ఏడ్చారంటే అసలు ఎంత ప్రేమించింది కోడళ్ళని. నయోమి ఎలా అంటుంది, నా కుమార్తెలారా అంటుంది, నా కోడళ్ళారా అనట్లా, కుమార్తెలారా. ఎవరున్నారండి ఈ జనరేషన్లో, ఈ తరంలో కోడళ్ళని కుమార్తె అని పిలిచే అత్తలు ఉన్నారా? ఉంటే మాత్రం అది దేవుడి నుంచి వచ్చిందే, ఖచ్చితంగా అది దేవుడి కృప వాళ్ళ మీద ఉన్నట్టేనండి. అసలు ఎంత చక్కగా, నా కుమార్తెలారా మీరు మరలుడి, నాతో కూడా మీరు రావద్దు, నాతో కూడా మీరు రానేలా, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఇక నా కుమారులు నా గర్భమునుంటారా? నా కుమార్తెలారా, మరలా 2వ వచనం 12వ వచనంలో 11వ వచనంలో నా కుమార్తెలారా, 12వ వచనంలో కూడా నా కుమార్తెలారా తిరిగి వెళ్ళండి, నేను ముసల్దాన్ని అయిపోయాను. అసలు ఎంత చక్కగా, అసలు ఎవరు కోరుకుంటారండి, అమ్మా నేనేమైపోయినా పర్వాలేదు తల్లి, మీరు సుఖంగా ఉండండి చాలు, మాదే ఉంది, మాది అయిపోయింది, ఇక నేను ముసల్దాన్ని అయిపోయాను, నా లైఫ్ అయిపోయింది, నేను అనుభవించేశాను, నాకు అవసరం లేదమ్మా, మీరు ఎవరంలో ఉన్నారు, మీరు మరలా పెళ్లి చేసుకోండి, లేదా మీ భర్తతో మీరు సుఖంగా ఉండండి, నా గురించి ఆలోచించొద్దు అని మనస్ఫూర్తిగా. అసలు నా కుమార్తెలారా అందంటే ఆమె ఎంత ప్రేమ అండి కోడళ్ళ మీద. ఈ కాలంలో ఉన్నారండి అలాంటి అత్తలు? ఉన్నారా? ఉన్నారు సిస్టర్. మా ఇంట్లో మా అత్తమ్మ అస్సలు మా కోడళ్ళని కాదు కూతుళ్ళ కన్నా ఎక్కువ చూసుకునేది, మేమంటే ప్రాణం మా అత్తమ్మకి అని ఎవరైనా చెప్పగలిగే వాళ్ళు ఉన్నారా? ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా దేవుని ప్రేమ, దేవుని కృప మీలో ఉన్నట్టే సిస్టర్, ఇక తిరిగేలేదు మీకు. చర్చికి ప్రతి వారం చర్చికి వెళ్తున్నా, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నా, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నా, స్త్రీల కూడికలని, ఆన్లైన్ ప్రేయర్లని, అన్ని ప్రార్థనలు చేస్తున్నా కూడా కోడళ్ళని కూతుళ్ళలాగా చూసుకునే అత్తలు ఉన్నారా? ఉంటే ఎక్కడో ఒకళ్ళో ఇద్దరో మేబీ లెక్క పెట్టొచ్చు. ఎందుకంటే వాళ్ళు దేవుడి కృప, నిజంగా వాళ్ళు దేవుడి మీద ఆధారపడ్డ వాళ్ళు, నిజంగా దేవుడు ప్రేమించేవాళ్ళు కాబట్టి, నాకు దేవుడికి నేను మళ్ళీ లెక్క చెప్పాలి, నా కూతుళ్ళనే కాదు కోడళ్ళు కూడా నా కూతుళ్ళతో సమానం అనే మనసు మీకు వచ్చిందంటే అత్తలారా, ఖచ్చితంగా అది దేవుడిచ్చిన మనసే కానీ మీ సొంత మనసు అయితే కాదు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞత చెప్పండి. అసలు నా కుమార్తెలారా తిరిగి వెళ్ళండి, నేను పురుషుడితో ఉండలేను, నేను ముసల్దాన్ని అయిపోయినమ్మా, నాకు పర్వాలేదు, నా గురించి ఆలోచించొద్దు తల్లి, మీరు సుఖంగా ఉండండి అమ్మా, నేనేమైపోయినా పర్వాలేదు, నాకు ఆరోగ్యం చెడిపోయినా పర్వాలేదు, నేను మంచంలో పడ్డా పర్వాలేదు, మీరు సంతోషంగా ఉండండి, మీరు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను. మీరు అట్లా ఒంటరిగా, అట్లా నా కళ్ళ ముందు ఒంటరిగా ఈ వయసులో యవ్వనంలో ఉన్నారు, అలా ఉంటే సంతోషం లేకుండా దిగులుగా విచారంగా ఉంటే నా మనసు తట్టుకోలేదు తల్లి, మీరు సుఖంగా ఉండాలమ్మా అని అసలు ఎంత ప్రేమ. నా కుమార్తెలారా మాటల్లోనే ఆమె ప్రేమ అర్థమవుతుంది కదండి. అలా మాట్లాడండి అత్తల్లారా, అలా మాట్లాడండి మీ కోడళ్లతో. అది దేవుళ్ళో మనం ఉన్నాము, దేవుడి మీద మేము ఆనుకున్నాము, మాకు దేవుడే ఇక అంతా,
తండ్రి ప్రేమ ఇదే అని ఎదుటి వాళ్ళకి ఎలా తెలిసిందండి? మన ప్రవర్తనను పట్టే కదా ఎదుటి వాళ్ళకి. ఇప్పుడు కోడలు ఎక్కడెక్కడి నుంచో అసలు వాళ్ళకి మీకు సంబంధమే లేకపోవచ్చు, కానీ పెళ్లి వివాహం అనే ఆ బంధం ద్వారా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది కోడలు. కొత్త ఇల్లు, కొత్త మనుషులు, కొత్త ఊరు, కొత్త ప్రాంతం, కొత్త అన్ని కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు మీరు చూపించే ప్రేమను బట్టే అమ్మో దేవుణ్ణి ప్రేమిస్తే ఇలా ఉంటారేమో, నిజంగా దేవుడికి లోబడితే చర్చికి వెళ్ళేవాళ్ళు కదా, అంటే దేవుడి ప్రేమ అంటే ఇదేనేమో, దేవుని నేను ఎప్పుడు చూడలేదు కానీ ఇంత ప్రేమిస్తున్నారు నన్ను అంటే దేవుడి ప్రేమ అంటే ఇదేనేమో, ఎంత అదృష్టవంతురాల్ని, ఈ ఇంట్లోకి దేవుడు నన్ను తీసుకురావడానికి నేను అడుగు పెట్టాను, అసలు ఎంత అదృష్టం నాది అనుకోవాలండి కోడలు. అలా అనుకునేలా మన ప్రవర్తన ఉండాలి. కూతుళ్ళతో సమానంగా కోడల్ని కూడా ప్రేమించాలండి. నయోమి అసలు ఎంత ప్రేమించింది కోడల్ని, లేకపోతే పేరు పెట్టి పిలవచ్చు, అమ్మాయి మీరు ఇక నేను ముసల్దాన్ని అయిపోయి నాకెందుకు వెళ్ళిపోండి మీరు అని చెప్పొచ్చు, కానీ చెప్పలేదు. అలా చెప్పొచ్చు. కొంతమంది అత్తలు ఉంటారు, మన ముందేమో ప్రేమగా ఉన్నట్టు ప్రేమగా మాట్లాడినట్టు ఉంటారు, మనం లేకపోతే ఇక మనకి యాంటీగా చెప్తారు, మన మీద లేనిపోని చెప్పడం, కొడుకులకు చెప్పడం. అలా అత్తలు కూడా ఉన్నారండి, నేను చూశాను. అలాంటి అదేంటి పెద్దమ్మ తప్పు కదా అట్లా, ఇప్పుడు అక్కతో సమానంగా తనను కూడా చూడాలి కదా అని చెప్పానంటే, నీకు తెలియదు నేను ఊరుకో, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అన్నట్టు మాట్లాడతారు. అసలు అది అయ్యి ఎక్కడ మాటలండి, ఎవరి మాటలు అయ్యి? అపవాది మాటలు కదా. ఆ మనసు ఎవరిచ్చిన మనసు అది? అపవాది మనసు. ప్రార్థనకి వెళ్తా, చర్చికి వెళ్తా, దేవుని మాటలు వింటా, అంత ప్రార్థన అంత భారంగా ప్రార్థన చేస్తా, మనసులో ఎదుటి వాళ్ళని ఒకేలాగా ప్రేమించే మనసు మనకు లేనప్పుడు మనం చేసే ప్రార్థన అంతా వ్యర్థమే. వినడండి తండ్రి. దానివల్లే మనకి కష్టాలు, శోధనలు. నాకు తెలిసిన మా బంధువుల్లో ఒక ఫ్యామిలీ ఉంది, అందరూ చక్కగా అందరూ చర్చికి వెళ్తారు ప్రతి వారం. ఆ టైం పలానా టైం అంటే చర్చిలోనే ఉంటారు. ఇక ఏదన్నా వేరే కారణం, ఏదన్నా పెద్ద కారణం అయితేనే చర్చికి వెళ్ళరు. ఒకళ్ళు వెళ్ళరు, మిగతా వాళ్ళందరూ వెళ్తారు. ఏ పని చేసినా ప్రార్థనతోనే, ఏ పని చేసినా ప్రార్థనతోనే. కానీ అత్త కోరలకు పడదండి, పడదు. మళ్ళీ ఆమె వయసు అత్త చాలా భయభక్తురాలు. అంత పరిశుద్ధంగా జీవించాలి అనుకునే వాళ్ళు ఇలాంటి ఈ చిన్న చిన్న విషయాల్లో పడిపోతారండి. అందుకే అసలు ఎంత ఘోరమైన ప్రమాదం జరిగిందంటే, వాళ్ళకి ఎంత పెద్ద శోధన వచ్చిందంటే, అత్త కోడళ్ళు. ఇప్పుడు ఆమె ఒక అత్త ఒక మాట అంటే కోడలు తగ్గాలి, కోడలు ఒక మాట అందనుకోండి అసలు అనకూడదు పెద్దవాళ్ళు కాబట్టి, సరే నువ్వు తగ్గించుకున్నావు అనుకో, అరే నాదే తప్పు కదా, ఏ నాకన్నా వయసులో పెద్ద అత్త, అమ్మ తర్వాత అమ్మంత ఆమె, నేనేది గమక్కన అనేసాను అని ఆ పశ్చాత్తాపం మనసులో కలిగిద్ది కోడలికి. అలా కాదండి, ఆ ఇంట్లో చర్చికి వెళ్ళి వస్తారు ఇద్దరు వాదన. ఇప్పుడు మా ఇంటి పక్కన కూడా, అమ్మ వాళ్ళ ఇంటి పక్కన కూడా అంతే, అత్త కోడళ్ళకి పడదు. మన చర్చికి వెళ్ళి వస్తారు, ఆదివారం వచ్చిందంటే చక్కగా లేచి ముందు హడావిడి ఫాస్ట్గా రెడీ అయిపోయి ఫస్ట్ చర్చికి వెళ్తారు. మళ్ళీ చర్చి అయిపోయి ఇంటికి రాగానే గొడవ. అసలు దేవుడు తండ్రి మెచ్చే జీవితాలండి మన మాటలు, మన ప్రవర్తన. తండ్రికి ఎలా ఉంటుంది? అరే ఇప్పుడే చర్చికి వచ్చారు, నా దగ్గరకు వచ్చారు, నా సన్నిధికి వచ్చారు, నాతో మాట్లాడారు, నేను మాట్లాడే మాటలు శ్రద్ధగా విన్నారు, కన్నీటితో ప్రార్థన చేశారు, మరలా ఏంది బయటికి వెళ్ళి? అసలు ఎక్కడ తగ్గింపు ఎక్కడుంది? ఒకరి ఎడల ఒకరికి ప్రేమ ఎక్కడుంది అని అనుకోడండి మన తండ్రి. ప్రతి ఒక్క విషయం, ప్రతి చిన్న విషయం కూడా అబ్జర్వ్ చేస్తాడు. కాబట్టే ఆయన అబ్జర్వేషన్లో మనం ఉన్నామని మనం తెలుసుకోవాలి. అందుకే మనకి గ్రంథాన్ని రాపించాడు. ప్రతి సంవత్సరం చదివి వదిలేసేయడం కాదండి, చదివి తర్వాత మనం ఎలా మార్పు చెందాలి, మన ప్రవర్తన. ఒకవేళ ఇప్పుడు ఈ రూతు గ్రంథంలో అత్త కోడలు ఎలా ఉన్నారో మనం కూడా అలా ఉన్నామా లేదా? ఒకవేళ లేకపోతే
మనల్ని మనం మార్చుకోవడానికే ఈ దేవుని వాక్యాలు అనేవి మనకి వచ్చేలా తండ్రి మన చేతికి వచ్చేలా చేసింది. అంతేగాని తండ్రికి ఏం పని లేకపోతే ఇక వేరే ఉద్దేశంతో కాదండి. ఇలా అత్త కోడళ్ళంటే ఇలా ఉండాలి అని వాళ్ళని మాదిరి చేసుకుని మనం జీవించడానికే ఈ గ్రంథాలు పెట్టాడు. కానీ ఏదో చదివి మొక్కుసూటిగా చదివేసి ఏదో పుస్తకం చదివేసినట్టు చదివేసి నేను బైబిల్ మొత్తం చదివేశాను అని చెప్పుకోవడానికి గొప్పలకు పోవడానికి కాదండి. బైబిల్ మొత్తం చదివినా ఒక్క లైన్ చదివినా ఆ ప్రకారంగా మనం నడుచుకుంటున్నామా లేదా అనే దానికోసమే ఇవి పెట్టింది. దేవుని మాటలు ఇవన్నీ రాపిచ్చింది అందుకే. అసలు నా కుమార్తెలారా, నా గురించి మీరు ఆలోచించొద్దమ్మా. మీరు వెళ్ళండి. మీరు యవ్వనంలో ఉన్నారు. మీరు అంత దుఃఖంలో సుఖాన్ని సంతోషాన్ని వదిలేసుకుని నా కోసం మీరు దుఃఖించడం, నా కోసం బాధపడడం నాకు ఇష్టం లేదు తల్లి. అది కరెక్ట్ కాదు. మీరు వెళ్ళండి. మీకు మంచి వయసు ఉంది, మీకు మంచి ఫ్యూచర్ ఉంది, మంచి భవిష్యత్తు ఉంది. మీరు వెళ్ళండి. నాకు తోడై ఉన్న దేవుడు మీకు కూడా తోడుంటాడు అంత ధైర్యంగా చెప్తుంది. మీరు బాధపడతా వెళ్ళకండి, సంతోషంగా వెళ్ళండి. ఎందుకంటే దేవుడి మహా కాపుదల మీకు కూడా ఉండిద్దమ్మా తోడుగా. నా కోసం మీరు ఆలోచించొద్దు అమ్మా. మీరు వెళ్ళండి తల్లి. మీరు వెళ్ళి మళ్ళీ మీరు మీ అమ్మోళ్ళు చూపించిన సంబంధం పెళ్లి చేసుకుని పిల్లా పాపలను కానీ సంతోషంగా ఉంటే అదే నాకు చాలు తల్లి అని ఒక అత్త ఇలా ఆలోచించాలని ఈ మాట తండ్రి రాపించాడు కదా. ఒక్కసారి జాగ్రత్తగా మీరు మనం చదివే ప్రతి మాట మన లైఫ్లో మనం ఎలా స్వీకరిస్తున్నాం, ఆ మాట ప్రకారం మనం నడుచుకుంటున్నామా లేదా అనేది మీరు ఆలోచిస్తున్నారా? ఆలోచించండి. ఒక అత్త ఎలా ఉండాలో బైబిల్లో రాపిచ్చాడు, ఒక కోడలు ఎలా ఉండాలో బైబిల్లో రాపిచ్చాడు తండ్రి. ఎందుకంటే ఆయనకు తెలుసు రాబోయే తరాల్లో ఇలాంటి వాళ్ళు ఉండబోతున్నారు, ఇలాంటి మనస్తత్వాలు రాబోతున్నాయి. అలా ఉండకూడదు నా బిడ్డలు, ఇలా ఉండాలి అని మనం చదువుకొని ఆ ప్రకారంగా మనల్ని మార్చుకుంటామనే రాపిచ్చాడు తండ్రి. ఒక అత్త ఎలా ఉండాలి, కోడల్ని కూతురుగా ప్రేమించే మనసు ఉండాలి. మనం చర్చికి వెళ్ళొచ్చాము, దేవుడికి లెక్క చెప్పాలి. రేపు అడుగుతాడు, నువ్వు చర్చికి నా మందిరానికి వెళ్ళొస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, పొద్దుగూకులు ప్రార్థన చేస్తున్నావు, మరి నీ కోడలతో నీకు సమాధానం లేదు ఎందుకు? నీ ప్రవర్తన ఎందుకు అలా దురుసుగా ప్రవర్తిస్తున్నావు? నీ కూతురే కూతురా? ఎదుటి వాళ్ళ కూతురు నీ కూతురు కాదా? ఎందుకు? నీ ఇంట్లో జీవితాంతం ఉండాల్సింది నీ ఇంట్లోనే కదా. మరి నువ్వంత మనస్ఫూర్తిగా ఎందుకు ప్రేమించలేకపోయావు? ఆ మనసు నీకెందుకు రాలేదు? అన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థనకి వెళ్తున్నా అలాంటి మనసు నీకెందుకు రాలేదు? ఆ విషయంలో ఎందుకు తప్పిపోయావు అని అడుగుతాడు. నువ్వు తప్పిపోకూడదని నేను బైబిల్లో వాక్యంలో రాపిచ్చాను నేను. అయినా సరే చదివి కూడా నువ్వెందుకు ఆ ప్రకారంగా నడుచుకోలేదు అని తండ్రి అడిగితే మనం ఏ సమాధానం చెప్తారండి? కాబట్టి అలా ఎవరన్నా ఈ మాటలు వింటున్నా మీరెవరైనా మీ కోడళ్ళ విషయంలో అలా ఉంటే మనసు మార్చుకోనండి. అందుకే వాక్యాలు ఉంది, మనం ప్రవర్తన అంతా జాగ్రత్తగా ఉండాలనే ప్రతి విషయం కూడా తండ్రి అబ్జర్వేషన్లో ఉన్నాం మనం. కాబట్టి ఒకవేళ ఇప్పుడు ఎవరన్నా దురుసుగా ప్రవర్తిస్తే, అరే పెద్దదాన్ని నేనే ఇట్లా ప్రవర్తిస్తే, నయోమి అసలు ఆమె ఎంత సాత్వికం, ఎంత ప్రేమించింది కోడల్ని, మరి నేనెందుకు ప్రేమించలేకపోతున్నాను? తప్పు కదా, నేను చర్చికి వెళ్ళేదాన్ని కదా, అలా నన్ను చూసి వాళ్ళు మారాలి కదా అని ఒక్కసారి ఆలోచించుకోండి. ఇలా ఆలోచించుకోకుండా నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటాను, ఆ విషయంలో మాత్రం నేను కాంప్రమైజ్ అవ్వను అనుకున్నారంటే మాత్రం మీరు చేసే ప్రార్థన విన్నపాలు అన్నీ వ్యర్థమైపోతాయండి. ఇది మాత్రం గ్యారంటీ. ఆ ఇంట్లో నాకు తెలిసిన బంధువుల ఇంట్లో అదే జరిగింది. అంత ప్రార్థనలో ఉండి కూడా వాళ్ళకు సమాధానం, కేవలం వాళ్ళిద్దరి మధ్య సమాధానం లేకే పాపం కోడలికి హెల్త్ బాగాలేదు, చనిపోయింది ఆమె. ఇప్పుడు అత్త మంచి వృద్ధాప్యంలోకి వచ్చింది. ఆమెను కనిపెట్టుకొని చూసేవాళ్ళు ఎవరు లేరండి. మళ్ళీ ఆస్తుంది, కోట్ల ఆస్తుంది, 5 ఎకరాల పొలం ఉంది, కానీ చూసేవాళ్ళు లేరు. ఎందుకండి ఇక ఆ బతుకు? ఆ దేవుడి నుంచి వచ్చిన శాపం అలా ఉండింది. ఆయన మాట ప్రకారం, చెప్పిన మాట ప్రకారం నడుచుకోకపోతే దేవుడి కోపం అలా వచ్చింది. పాపం ఆమెకి బాగా హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో ఉంది.
ఐసీయూలో పెట్టారు, చనిపోయింది, లేదు ఇప్పుడు. కాబట్టి అత్తలు అనేవాళ్ళు జాగ్రత్తగా ఈ మాటలు చదువుతున్నా, మాటలు వింటున్నా కూడా నేను ఎలా నడుచుకుంటున్నాను విని చదివి వదిలేయొద్దండి. నేను ఎలా ఉన్నాను, నయోమిలాగా నా కోడళ్ళని ప్రేమిస్తున్నానా, మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నానా, మనస్ఫూర్తిగా ఏదైనా చేసి పెడుతున్నానా, నా కూతురికైతే నేను అంత హడావుడిగా ప్రేమగా చేసి పెడతాను, నా కోడలకు కూడా చేసి పెడుతున్నానా? మీరు చేసి పెట్టక్కర్లేదండి, ఒక మాట ప్రేమగా మాట్లాడితే చాలు. పెత్తనం చూపిస్తా, నాకు ఆ పవర్ ఉంది, నేను అత్తని అనే ఫీలింగ్లో లేకుండా నయోమి గారు ఎలా అయితే ఉన్నారో అలా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు దేవుని శాపం అనేది మనకి, మన కుటుంబాలకి రాదండి. తర్వాత అత్తలు ఎలా ఉండాలని నయోమి చూపించింది కదా, తర్వాత కోడలు ఎలా ఉండాలనేది నెక్స్ట్ మనం చెప్తాం కదా. తర్వాత నయోమి అట్లా చెప్పినప్పుడు, నా కుమార్తెలారా వద్దమ్మా, నేను పడ్డాను, నా దుఃఖంలో నాకు వచ్చిన శ్రమల్లో మీరు కూడా శ్రమ పడొద్దు, మీరు వెళ్ళిపోండి, మీరు జాగ్రత్తగా సంతోషంగా ఉంటే, పిల్లా పాపలతో మీరుంటే మీ సంతోషం నాకు చాలు అని మనస్ఫూర్తిగా అంది కాబట్టి వాళ్ళు ఏడ్చారు. లేకపోతే పైపైన అన్నట్టయితే ఏడ్చేవాళ్ళు కాదు, చెప్పగానే వెళ్ళిపోయేవాళ్ళు కాదు. సరే అత్తమ్మా, ఎప్పుడెప్పుడే మాట అంటావని ఎదురు చూస్తున్నావు అనుకునేవాళ్ళు. కానీ ఆమె మనస్ఫూర్తిగా ప్రేమించింది కాబట్టే ఆమెని ఓర్ప వెళ్ళిపోయింది కదా. కోడలు అత్తని ముద్దు పెట్టుకొని పెద్దగా ఏడ్చి వెళ్ళిపోయింది. కానీ రూతు వెళ్ళిందా? రూతు వెళ్ళిందా? ఒక కోడలు వెళ్ళిపోయింది ముద్దు పెట్టుకొని, ఆమెకి ఇష్టం లేదు అయినా సరే తప్పక ఇక వెళ్ళిపోయింది. ముద్దు పెట్టుకొని ఏడ్చి, అత్తమ్మ నువ్వు ప్రేమించినంత ప్రేమ నాకు ఎవరు చూపించరు అత్తమ్మ, ఎవ్వరు నన్ను ప్రేమించరు, మా అమ్మ వాళ్ళు కూడా అంత ప్రేమించరు అని ఏడ్చి ముద్దు పెట్టుకుని వెళ్ళలేక వెళ్ళింది మనసు చంపుకొని. తర్వాత అయితే ఇక రూతు మాత్రం వెళ్ళలేదు కదా. రూతు వెళ్ళలేకపోయింది అంటే ఇక ఆ మనసు అంటే ఒక కోడలు అత్త ఎడల ఎలా ఉండాలనేది రూతును చూసి మనం నేర్చుకోవచ్చు కదా. అత్త ఎలా ఉండాలనేది నయోమి గారిని చూసి నేర్చుకోవాలి. రూతు కోడలు ఎలా ఉండాలి అత్త మామల దగ్గర అనేది రూతును చూసి మనం నేర్చుకోవచ్చు కదా. అయితే ఆమె చెప్తుంది, రూతు అమ్మ నువ్వు కూడా వెళ్ళు తల్లి, అమ్మా నువ్వు కూడా వెళ్ళమ్మా, నీ తోటికోడలు వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా వెళ్ళమ్మా, వెళ్ళిపోయి నువ్వు సుఖంగా ఉండు తల్లి, మీ అమ్మ నాన్న మళ్ళీ పెళ్లి చేస్తారు, చక్కగా పెళ్లి చేసుకో, పిల్లలను గాను వాళ్ళతో సంతోషంగా ఉండమ్మా, నీ జీవితం ఇద్దరితో ఆగిపోకూడదు తల్లి, వెళ్ళు మా అమ్మ కదా, మా తల్లి కదా, వెళ్ళమని బతివలాడుండొచ్చు. ఈ మాటలు లేవు కానీ జనరల్గా మనం మాట్లాడుంటాం, మా అమ్మ కదా, నా మాట ఇది తల్లి, నువ్వు వెళ్ళమ్మా, నువ్వు సంతోషంగా ఉండాలి తల్లి, మా అమ్మ కదా అని చెప్పుండొచ్చు కదా. అయినా సరే వెళ్ళలేదండి, అంత బ్రతలాడినా కూడా వెళ్ళలేదు. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బ్రతిమాలుకొనుదంటే బ్రతిమాలాడిందంటారు నయోమి. వెళ్ళమ్మా, మా అమ్మ కదా, మా తల్లి కదా, నా మాటను, మా అమ్మ కదా, నా కూతురు ఒక తల్లి చెప్తుందని అనుకుని నా మాటనమ్మ అని బ్రతిమలాడిందంట. నన్ను బ్రతిమలాడొద్దు అత్త, నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందుతాను, అక్కడనే పాతి పెట్టబడతాను, మరణము తప్ప మరి ఏది కూడా నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయును కాక. ఒకవేళ నిన్ను విడిచి వెళ్ళిపోతే, ఏ విషయంలోనైనా వెళ్ళిపోతే, ఒక్క మరణం తప్ప వేరే విషయాల్లో నీ నుండి నేను దూరం అయిపోతే, అప్పుడు నువ్వు నమ్మిన ఆ యెహోవా నుంచే నాకు కీడొచ్చింది అని. అసలు ఎంత ప్రేమ అండి అత్త అంటే అంతే ప్రేమ నయోమి ప్రేమించింది. ఏదైనా ఏ విషయంలోనైనానండి, ఎంత శత్రువైనా ఒక్క మాట ప్రేమగా మాట్లాడితే ఇక కోపం అనేది ఉండదండి. నాకైతే ఉండదు. నన్ను ఎన్ని తిట్టినా, నా గురించి ఎంత ద్వేషించినా, ఎన్ని మాటలు చెప్పి ఎంత బాధ పెట్టినా, ప్రేమగా ఒక్క మాట అమ్మా కొంచెం అది అమ్మా అంటే చాలు, కరిగిపోతాను. ఇక నన్ను అన్న మాటలు గుర్తురావు. అమ్మ కొంచెం అదిగో అక్కడ అది ఉంది కానీ నేను రాలేకపోతాను, కొంచెం అది ఇవ్వమ్మా అంటే వెళ్ళిపోతాను, ఇచ్చేస్తాను. నేను ఎందుకు ఇవ్వాలి, అని మాట్లాడినావు నన్ను పోయి తెచ్చుకోరాదా? అలాంటి మనసు తండ్రి ఇవ్వలేదండి నిజంగా. అలాగే అసలు నయోమి ఎంత ప్రేమించిందో అంతకన్నా అంతే ప్రేమ రూతు కూడా చూపించింది కదా. అత్తమ్మా
ప్లీజ్ నాకు అలా చెప్పొద్దు అత్తమ్మ, నాకు ఏమీ అవసరం లేదు, నాకు పెళ్ళొద్దు, పిల్లలొద్దు, నా తల్లిదండ్రులొద్దు, నువ్వు ప్రేమించినంతగా వాళ్ళు ఎవ్వరూ నన్ను ప్రేమించరు, నాకు వద్దు అత్తమ్మ, నువ్వుంటే నాకు చాలా అత్తమ్మ, నువ్వెక్కడికి వెళ్తావో నేను అక్కడికే వస్తా, నువ్వేం తింటావో అదే తింటాను, నువ్వు గంజి నీళ్ళు తాగుతావు అదే నేను తాగుతాను, నువ్వెక్కడ నివసిస్తే అక్కడ నేను నివసిస్తాను, ఎవరిని ప్రేమిస్తావో వాళ్లే నా ప్రజలు, నీ జనమే నా జనం, నువ్వు ఎవరిని పూజిస్తావో వాళ్ళని నేను పూజిస్తాను, నీవు ఎక్కడైతే చచ్చిపోయి పాత పెట్టబడతావో అక్కడే నేను పాత పెట్టబడాలి, మరణము తప్ప మరి ఏది కూడా నన్ను విడదీయకూడదు అత్తమ్మ అని ఎంత ప్రేమిస్తే ఆ మాట వచ్చిందండి. అసలు ఏ కోడలు నోటి నుండైనా ఈ మాట వచ్చిందా? నాకు కూడా రాదండి ఒక్కోసారి, ఎందుకంటే మా అత్తమ్మకి నాకు కూడా సేమ్ ఇదే వైరం ఉండింది. ఎంత లోబడ్డా కూడా పార్షియాలిటీ చూపించింది, చాలా బాధేసింది. ఎందుకంటే ఇప్పుడు మనమేమనుకుంటాం, కోడలు రూతులాగా మా అత్తను నేను ప్రేమించాలి, రూతులాగే నేను నడుచుకోవాలి, రూతులాగా నేను లోబడాలి, రూతు ఎలాగైతే అత్తని విడిచి వెళ్లకుండా ఆమె జనమే నా జనం, మరణం తప్ప నన్ను ఇక ఏది మనిద్దరిని విడదీయకూడదు అత్తమ్మ అని చెప్పిందో అలా నేను నడుచుకోవాలి అన్నదే నా తండ్రి ఆ మనసు ఇచ్చాడు. కానీ ఎందుకంటే ఏదో దేవుని జాలి దయ నా మీద ఉండబట్టి ఆయన ప్రేమ అంటే ఏదో తెలుసుకునేలా ఆయన మాటల ప్రకారం వాక్యం చొప్పున నడుచుకునే మనసు నాకు ఇచ్చాడులే. మా అత్తమ్మ అంత దేవుని మీద అంత ఆధారపడేది కాదులే, కానీ కాస్త భయం అయితే ఉంది. అలానే మాటకు మాట చెప్పడం ఎందుకంటే తండ్రికి అది విరోధం. ఎప్పుడన్నా ఒక మాట గబక్కన మరీ ఇక అది ఒక విషయాన్ని పట్టుకుని లాగుతా ఒక పక్క గొడవలు అవుతున్నా అదే పట్టుకుంటే ఒక మాట మాట్లాడతాను, సైలెంట్ అయిపోయింది. ఇక అది కూడా బాధపట్టేలా అన్ను, మళ్ళీ కాసేపు ఒక 5 నిమిషాలు అవ్వగానే మళ్ళీ వెళ్ళి మామూలుగానే మాట్లాడతాం. అది తండ్రి ఇచ్చిన మనసు అండి. అది దేవుని భయం అనేది ఎలా ఉండాలండి. ఒక్క మరణం తప్ప అత్తమ్మ నన్ను ఏది విడతీయకూడదు, ప్లీజ్ అత్తమ్మ నన్ను బతిమలాడొద్దు అత్తమ్మ అని ఎంత ఏడ్చి ఉండిద్దో కదండి. నిన్ను వదిలిపెట్టి నేను వెళ్ళను అత్తమ్మ, ప్లీజ్ నన్ను వెళ్ళమని చెప్పొద్దు అత్తమ్మని కాళ్ళ మీద పడి ఉండిద్ది, కాళ్ళు పట్టుకొని వదిలిండదు కదా. అంటే అత్తమ్మ నయోమి కూడా అంతగా బతిమలాడింది, ఆమె కన్నా ఎక్కువ బతిమలాడుతుంది రూతు. ఇక ఆ ప్రేమకి ఆమె కరిగిపోయిందండి. అంటే మన మాటల్లోనే మనం మాట్లాడే మాటలను బట్టే ఎదుటి వాళ్ళు కరిగిపోతారండి. ఇది కోడళ్ళకి చెప్తున్నాను. అత్తలు ఎలా ఉండాలో నయోమి గురించి చెప్పాను కదా, కోడలు ఎలా ఉండాలనేది రూతును చూసి మనం నేర్చుకోవాలి. పెళ్ళైంది, మన కొత్త ఇల్లు, కొత్త ఊరు, కొత్త చుట్టూ ఉన్న వాళ్ళు కొత్త ప్లేస్, కొత్త వాళ్ళందరూ. కానీ తప్పదు, దేవుడు జతపరిచినప్పుడు ఇక వాళ్ళోళ్ళే మనోళ్ళు కదా. మన భర్త తరపున ఎవరుంటారో వాళ్ళ తరపున వాళ్ళే మనోళ్ళు కదా. మన అమ్మా నాన్న ఒకవైపు, వీళ్ళు అంతకన్నా ఎక్కువ అవ్వాలి కదా. అలా అవుతున్నారా మీకు? మీ మనసు అలాగే ఉందా? కోడళ్ళు ఒక్కసారి ఆలోచించుకోండి. మీకున్నంత అనుభవం నాకు లేకపోవచ్చు, మీకున్నంత భక్తి నాకు లేదండి, కానీ దేవుడి కృపను బట్టి ఈ మాటలు చెప్పాలనిపించింది. ఎందుకంటే ప్రేరణ ఇచ్చాడు తండ్రి. ఒకవేళ ఈ మాటలు వింటున్న మీలో ఇలా లేరేమో అత్త కోడళ్ళు, ఒక్కసారి చూసుకోండి. కోడలు అనే ఆమె ఈ మాటలు వింటే ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. అత్త మామలకి నేను నయోమి రూతు ఎలాగైతే లోబడిందో అలాగే నేను లోబడుతున్నానా? అలాగే అత్తను ఎలా అయితే ప్రేమించిందో, అత్త కోసం ఇక తల్లిదండ్రులు కూడా వదిలేసి సర్వం మొత్తం వదిలేసి అత్తతోనే నా జీవితం అని ఎలా రూతు ప్రేమించిందో అలాంటి ప్రేమ నేను నా అత్త మామ మీద చూపిస్తున్నానా? అసలు ఎంత ప్రేమ అండి అత్త కోడలు. నాకైతే భలే ముచ్చటేసిద్దండి ఈ వాక్యం, ఈ గ్రంథం చదివితే. అసలు నా కుమార్తెలారా అని అత్త అంటమేంది? మరణం తప్ప నన్ను ఏది వేరు, ఒక లవర్స్ చెప్పుకుంటారే, ఒక మరణం తప్ప నన్ను ఏది విడదీయొద్దని, అలా అసలు అత్తకి కోడలు చెప్పడం అసలు ఎక్కడన్నా చూసామండి మనం? ఎక్కడో ఒకళ్ళు. అది అలాంటి వాళ్ళు ఈ జనరేషన్లో ఈ తరంలో ఉంటే ఖచ్చితంగా ఒక వీడియో తీసి పోస్ట్ చేసేవాళ్ళు. అవి కూడా ఉండే ఉంటాయి, నేను చూడలేదు, ఎక్కువ ఫోన్ నేను చూడను కాబట్టి నాకు తెలియదు.
కానీ ఆ వీడియోలు చూడడం కాదు, ఆ వీడియోలో మనం ఉండాలని మనం అనుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మీరు అలా అనుకోకపోతే రేపు తీర్పు దినంన మనల్ని అడుగుతాడు, అమ్మా ఈ గ్రంథం రూతు గ్రంథం చదివేవా తల్లి అంటే, చదివానయ్యా, చాలాసార్లు చదివానయ్యా. సరే మంచిది, మరి చర్చికి వెళ్తున్నావమ్మా? వెళ్తున్నానయ్యా. మీకు తెలుసు కదా, మీ సమస్తము ఎరిగిన వాళ్ళు, అయినా మనల్ని అడుగుతున్నారు. వెళ్తానయ్యా, ప్రతి వారం చర్చికి వెళ్తాను, ఉపవాస ప్రార్థన కూడా చేస్తాను అయ్యా, మీకు తెలుసు కదా అని మనం చెప్తాము చాలా కాన్ఫిడెన్స్. అయితే ఈ గ్రంథం చూపించి ఇలా ఒక అత్తకి కోడలు ఎలా లోబడాలి, అత్త మామల్ని ఎలా ప్రేమించాలి, అత్త వాళ్ళ తరపున బంధువుల్ని, అత్త వాళ్ళ తరపున స్నేహితుల్ని, ఆ జనాంగాన్ని ఎలా ప్రేమించాలి అనేది రూతు గ్రంథంలో నేను చెప్పాను. మరి నువ్వు అలా చేసావమ్మా అని అడుగుతాడు. అప్పుడేం చెప్తారండి? అయ్యో లేదేసయ్య, నేను ఎంత లోబడ్డా కూడా మా అత్త తెగ తిట్టింది నన్ను, అంత తగ్గించుకుంటే మరీ అసలు ఎట్ట చూస్తారో తెలుసా, మరి పురుగు చూసినట్టు చూస్తారు నేను ఎంత తగ్గించుకుంటే, అందుకే మాటకు మాట చెప్తేనే ఆమె నాకు భయపడిద్ది అని చెప్తారా? అప్పుడు దేవుడి నుంచి ఏ మాట వచ్చిందో మీకు తెలుసా? ఆ శిక్ష మనం తట్టుకోగలమా? తండ్రి నుంచి వచ్చే శిక్ష తట్టుకోగలమా? అక్కడ శిక్ష తప్పించుకోవాలంటే ఇక్కడ మనం కష్టమైనా సరే మన ప్రవర్తన మార్చుకోవాలి. అమ్మని ఎలాగైతే ప్రేమిస్తామో అలాగే ప్రేమించాలి. మా నాన్న మాకు చెప్పాడండి, నేను పెళ్ళయ్యి అత్తగారింటికి వచ్చేటప్పుడు, అమ్మా నాన్న మేమిద్దరం ఎంతో నీకు, అత్త మామ వాళ్ళు కూడా అంతే, కాబట్టి ఎదురు మాట్లాడొద్దమ్మా, పెద్దవాళ్ళు గబక్కన ఏదైనా మాట అన్నా కూడా మాట్లాడొద్దు, ఒక్క మాటే చెప్పాడండి మా నాన్న. కాబట్టి ఎంత చాలా విషయాల్లో నేను బాధ పెట్టినా కూడా, బాధపడ్డానే కానీ ఒంటరిగా ఎప్పుడు వాళ్ళకి ఎదురు తిరగలేదు. మరీ ఎప్పుడన్నా మరీ కష్టంగా అనిపిస్తే ఒక్కటే మాట మాట్లాడతాను, అది కూడా మరీ అంత నోటి నుంచి బూతులు అట్లాంటి మాటలు రావు, ఎందుకంటే అమ్మో అలాంటి మాటలు మన నోటికి రాకూడదు. తర్వాత మళ్ళీ పశ్చాత్తాపం వచ్చేసింది, ఏడుపు వచ్చింది నాకే, ఏందా ఇలా అన్నాను, నేను వాక్యం అదే నోటితో నేను బైబిల్ చదువుతాను, ప్రార్థన చేస్తున్నాను, ఇక వ్యర్థమే కదా నా ప్రార్థన అంతా, నా మనసు వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు అని బాధపడతాను. మళ్ళీ వాళ్ళకి ఏదైనా అవసరమైన వాళ్ళ అవసరతలు తీరుస్తాను, వాళ్ళు చెప్పిన మాట వింటాను. ఎప్పుడన్నా ఒకసారే కానీ ఎప్పుడు నేను ఆ చేయనివ్వలేదండి తండ్రి, ఎందుకంటే వాక్యం నుండి తప్పిపోకూడదనే కదా తండ్రి ఆలోచన. అలా కోడళ్ళు అనేవాళ్ళు ఈ వాక్యం విని మీ ప్రవర్తన ఎలా ఉంది, మీ అత్త కోడళ్ళ మధ్య బంధం ఎలా ఉందనేది ఒక్కసారి ఆలోచించుకోండి. అత్తల్లారా, మీరు చూపించే ప్రేమను బట్టే కోడళ్ళు మారతారు. కోడళ్ళారా, ఒకవేళ మీ అత్త దురుసుగా ప్రవర్తించిన, మీరు చూపించే ప్రవర్తన, మీరు చూపించే ఆ తగ్గింపు, మీరు చూపించే ప్రేమ, మీరు లోబడే విధానాన్ని బట్టే అత్త మనసు మారుస్తాడు తండ్రి. కాబట్టి భయంకరమైన శాపం మన కుటుంబంలోకి రాకుండా ఉండాలంటే వాక్యం చదివి వదిలేయడం కాదండి, వాక్య ప్రకారమే మనం చదవాలి, నడుచుకోవాలి. అలా నడుచుకోనంతకాలం మీరు ఎంత ప్రార్థన చేసినా, ఎంత బైబుల్ చదివినా, ఎంత చర్చికి వెళ్ళినా అదంతా వ్యర్థమే అని మీరు ఆలోచించుకోండి ఒక్కసారి. కానీ అలా ఉన్నప్పుడు రూతుని నయోమి వదిలేసిందా? వదిలే కదండి. నా తల్లి, నా బిడ్డ, నన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోయినా నా తల్లి నేను వెళ్ళమన్నా కూడా వెళ్ళకుండా నా కాళ్ళు పట్టుకొని బతిలాడుతుంది, ఎంత ప్రేమించింది నా తల్లి. అలాంటి నా బిడ్డ ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదని మరలా ఆమె బోయస్కి ఇచ్చి పెళ్లి చేసింది కదా. బోయస్కి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత అప్పుడు ఆమె హాయిగా ఉండుంటుందండి, అప్పుడు ప్రశాంతంగా ఉండుంటుంది అత్త. ఎందుకంటే అంత చిన్న వయసులో నా కోసం తన జీవితాన్ని త్యాగం చేయడం నాకు ఇష్టం లేదు. నా తల్లి నా కళ్ళ ముందు అట్లా ఉండకూడదు, నేనున్న పరిస్థితిలో నా బిడ్డ ఉండకూడదు అంటే కోడలను కూడా కూతురులా చూసింది కాబట్టి తనకే ఒక జీవితం కావాలి, అది కూడా మంచి జీవితం రావాలని దేవుడికి మొరపెట్టింది. దేవుడే అప్పుడు మంచి జీవితాన్ని, అక్కడి నుంచి ఆ వంశంలో నుంచే యేసుక్రీస్తు వారు వచ్చారు కదా. అలాంటి మన నుంచి, మన వంశంలో నుంచి, మన జనరేషన్ నుంచి మంచి వంశాలు వెళ్ళాలంటే వాక్య ప్రకారం నడుచుకోవాలండి. ఒక్కసారి ఆలోచించుకోండి, మీరు ఎలా ఉన్నారు, మీ అత్త విషయంలో కోడలు ఎలా ఉన్నారు, కోడల విషయంలో అత్త ఎలా ఉంది. ఎంత ప్రార్థన చేసినా అది వ్యర్థమే.
ఎంత కన్నీరు కార్చినా అది వ్యర్థమే. నీ ప్రేమ కోడలతో ప్రేమగా మాట్లాడకపోతే నీ ప్రార్థన అంతా వ్యర్థమే. అత్తకి నువ్వు లోబడి ఉండకుండా అత్తని నీ తల్లిదండ్రులు ఎలాగైతే ప్రేమిస్తున్నారో అలాంటి అంతకన్నా ఎక్కువగా అత్తమామలు ప్రేమించకపోతే ఆ ప్రార్థన అంతా వ్యర్థమే. ఒకవేళ మీరు లోబడినా కూడా వాళ్ళు అలాగే ఉంటే దేవుడు చూసుకుంటాడు. అయ్యా, వాక్య ప్రకారం నన్ను హెచ్చరించారు, నేను నడుచుకోవాలి, మీ ఆ వాక్యం నుంచి తప్పిపోనివ్వద్దు, నేను లోబడే మనసు నాకు ఇవ్వండి. నాకైతే లేదయ్యా, నాకైతే రాదు, నా అంతట నాకు రాదు, కానీ మీరిస్తే వచ్చిందయ్యా అని దేవుణ్ణి అడిగి, ఇప్పుడే ఈ క్షణమే ఈ మాటలు వింటున్న మీరు దేవుణ్ణి అడిగి అలా నడుచుకోవాలని, దేవుని కృపను బట్టి ఈ మాటలు నా సొంత మాటలు కాదండి, మీకన్నా భక్తి పరాలను కూడా కాదు. ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకోండి, సరి చూసుకోండి. నేను ఎలా ఉన్నాను? నయోమిలాగా అత్తలున్నారా? రూతులాగా కోడలున్నారా? ఒక్కసారి ఆలోచించుకొని ఆ ప్రకారం మార్చుకొని నడిస్తేనే దేవుని కాపుదల, దేవుని ఆశీర్వాదం మనకు వచ్చింది. వాళ్ళని ఎంతగా ఆశీర్వదించాడు. ఆ వంశం నుంచే యేసుక్రీస్తు వారు వచ్చారంటే మాటలా? అలాంటి ధన్యత మనకు రావాలంటే అలా ఉన్నారో లేదో ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి చాలు.